అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నిజంగా అఖండ 2 గ్రాండ్ రిలీజ్ టీజర్ అయితే వచ్చింది. మామూలుగా లేదు ఫ్రెండ్స్. నిజంగా అఖండ 2 గ్రాండ్ రిలీజ్ టీజర్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ టీజర్లో ఒక డైలాగ్ అయితే ఉంది. అసలు ఏంట్రా డైలాగ్ అనిపిస్తుంది నిజంగా. తర్వాత ఇంకొక సీన్ అయితే ఉంది. చాలా అంటే చాలా విచిత్రంగా అయితే ఉంది సీన్. నిజంగా చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. అది కాక బోయపాటి శ్రీనుకు తప్ప ఇలాంటి ఐడియాస్ ఎవరికీ రావని చెప్పొచ్చు. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు 'అఖండ 2' తాండవం ఎప్పుడు పోస్ట్‌పోన్ అయిందో అప్పటినుంచి ఒక వారం నుంచి సోషల్ మీడియానే కుదిపేసింది 'అఖండ 2' మూవీ, అవునా కదా? అప్పుడు రిలీజ్ అయితుంది, ఇప్పుడు రిలీజ్ అయితుంది. డిసెంబర్ 12, డిసెంబర్ 18 క్రిస్మస్‌కి రిలీజ్ అయితుంది. తర్వాత సంక్రాంతికి రిలీజ్ అయితుంది. మళ్ళీ చిరంజీవి తర్వాత బాలయ్య మధ్య పోటీ వస్తుందని ఏమో ఎన్ని వీడియోలు, ఎన్ని తలకాయ నొప్పులు, అవునా కదా? ఫైనల్‌గా 'అఖండ 2' రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయితే అయింది. డిసెంబర్ 12 థియేటర్స్‌లో చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు. అది కాకుండా డిసెంబర్ 11 నైట్ ప్రీమియర్ షోస్ అయితే ఉంటాయి. అసలు ఈసారి మొన్న 'అఖండ 2' తాండవంని మద్రాస్ హైకోర్ట్ అయితే ఆపింది. ఈసారి ఎవడ్రా ఆపేది 'అఖండ 2' బాలయ్యని? ఎవర్రా బాలయ్య 'అఖండ 2'ని ఆపేది అనే ఒక డైలాగ్ అయితే ఉంది టీజర్‌లో. చాలా అంటే చాలా బాగుంది. అంటే బాలయ్యని టీజర్‌లో చూసేంతసేపు 67 సెకండ్ల టీజర్ అయితే ఉంది. ఈ 67 సెకండ్ల టీజర్‌లో బాలయ్యని చూస్తున్నంతసేపు అసలు బాలయ్య రుద్రతాండవం అయితే కనిపిస్తుంది. ఆ డైలాగ్ ఏమంటే, కాషాయాన్ని కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలం పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవర్రా ఆ విభూది కొండని ఆపేది అనే ఒక డైలాగ్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అసలు నిజంగా బాలయ్య ఫ్యాన్స్‌కి చాలా అంటే చాలా డైలాగ్స్‌ని ముందుగానే సినిమాలో ఎత్తిపెట్టేసింటాడు. ఇన్ని డైలాగ్స్ ఆల్రెడీ టీజర్‌లోనే వదిలినాడు. ఇంకెన్ని డైలాగ్స్ ఫ్యాన్స్ కోసం పెట్టుకుంటాడో సినిమాలో. అవునా కదా? చాలా అంటే చాలా ఉంటాయి. నిజంగా అసలు ఇది బాలయ్య చెప్పే డైలాగ్ అయితే కాదు. బాలయ్యని వేరే వాళ్ళు ఎలివేట్ చేసే డైలాగ్ ఇది. అంటే బాలయ్యని బిల్డప్ ఇచ్చే డైలాగు వేరే వాళ్ళైతే చెప్పే డైలాగు నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది డైలాగ్ మాత్రం. తర్వాత ఒక సీన్ అయితే ఉంది. చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. ఏమంటే ఒక మనిషిని రివర్స్ చేసి ఆ మనిషిని బాలయ్య చేతిలో పెట్టి, తలకాయ చేతిలో పెట్టి, అంటే మనిషి రివర్స్‌లో ఉంటుంది. ఓకేనా? ఆ మనిషి రివర్స్‌లో ఉన్నప్పుడు బాలయ్య దిష్టి తీస్తాడు దిష్టిలా. నిజంగా ఎలా బ్రో ఇది? అసలు బోయపాటి శ్రీనుకు తప్ప ఇలాంటి ఐడియాలు ఎవరికీ రావనే చెప్పొచ్చు. చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది సీను. అంటే అయినా కూడా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ 67 సెకండ్ల టీజర్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈసారి ఎవర్రా బాలయ్యని ఆపేది అనే ఆ విభూది కొండని ఆపేది ఎవర్రా ఈ సతి? ఎవర్రా ఆ విభూది కొండని ఆపేది అనే ఒక డైలాగ్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి ఎలివేషన్ సీన్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా అన్ని గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ అయితే ఉన్నాయి ఈ టీజర్‌లో. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఒక మంచి హిట్ కావాలని అయితే కోరుకుందాం. బై బై.